ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవమాసాలు మోసి కన్న శిశువును రహదారి పక్కన పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఐసీడీఎస్ అధికారులు. నంద్యాల గిరినాథ్ సెంటర్ లో మెకానిక్ యువకులపై దాడి చేసి కత్తితో దాడి. సాయి హాస్పిటల్ కు తరలించిన స్థానికులు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. పుట్టలోకి పాలు పోసి పూజలు చేసి మొక్కు తీర్చుకున్న భక్తులు. రేపు సీతారాంపురానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాల వేలంపాట. ఆశ్చర్యానికి లోనైన వేలంపాటదారులు. వినేష్ ఫోగాట్ అనర్హత వేటు. అవినీతి అసమర్థ క్రీడా మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యూఎఫ్ఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన డివైఎఫ్ఐ. నేరాల నివారణ లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలపై విస్తృత దాడులు. ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా వెల్లడి. నంద్యాల రాణి మహారాణి వద్ద ఆగిపోయిన కుందు నది పనులు. అవస్థలు పడుతున్న ప్రజానీకం. మసీదుపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్లో జరిగిన విద్యా కమిటీ ఎన్నిక. అభినందించిన టీడీపీ యువ నాయకుడు మహేశ్వర్ రెడ్డి. అమ్మనే పాపం చేశాను, నీకు భారమయ్యాను, నేను చేసిన తప్పేమి దేవుడా, ఏమిటి పరీక్ష నాకు. మీకు ఆనందాల కోసం నన్ను ముళ్ల పొదల్లోకి పరిమితం చేశావా. నవమాసాలు మోసి కన్న శిశువును గంటల వ్యవధిలో రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు పడేసిన అమానవీయ ఘటన సిరివెళ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరివెళ్ల పోలీస్ స్టేషన్ కాలనీ నుంచి గోవిందపల్లె వెళ్లే రహదారి పక్కన ప్లాస్టిక్ కవర్లో నవజాత ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన మనసులోని కలచివేసింది. ఇక కాలనీ వాసులు ఆ నవజాత శిశువును గుర్తించి సపర్యలు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. స్పందించిన ఎస్ఐ సురేష్ ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఆళ్లగడ్డ ప్రాజెక్టు సిడిపిఓ తేజస్వి, మండల పర్యవేక్షకులు సువర్ణలత, రషీదా బేగం ఆ శిశువును నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పలు వైద్య పరీక్షలు జరిపి అనంతరం కర్నూలు ఐసీడీఎస్ శిశు గృహానికి తరలించినట్లుగా ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. మాకు సిరివెల్ల ఎస్ఐ గారు ఇట్లా ఒక అమ్మాయి, ఒక చిన్న పాప బేబీ, అది 1 డే బేబీ అయిండొచ్చు, ఓ చిన్న పాప ఇట్లా వాళ్ళ రూరల్ పోలీస్ స్టేషన్కి ఆ అమ్మాయిని పక్కన విలేజర్స్ తెచ్చివ్వడం జరిగింది. అయితే ఆ అమ్మాయి యొక్క వివరాలు కూడా వాళ్ళు అక్కడ ఉన్న కానిస్టేబుల్ విచారించారు. అటు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని కూడా విచారించారు. అయితే ఎవరు ట్రేస్ అవుట్ కాలేదు. మాకు వెంటనే సార్ ఫోన్ చేశారు, ఇట్లా ఒక చిన్న పాప మాకు ఇట్లా విలేజర్స్ హ్యాండ్ ఓవర్ చేసినారని చెప్పేసి. సో మేము కూడా మా సిబ్బందితో కలిసి ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ విచారిస్తే ఆ అమ్మాయిని ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో పోలీస్ స్టేషన్కి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న షాదీఖానా దగ్గర ఆ అమ్మాయిని పడేశారు. పిల్లలు ఆడుకుంటూ ఏడుపు శబ్దంలాగా వినిపిస్తే చుట్టూ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం వలన తల్లిదండ్రులు ఆ పాపను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు కూడా మాకు కాల్ చేశారు. సుమారుగా 4:30 ప్రాంతంలో మేము వెంటనే 5 గంటల లోపల ఆలగడ్డ నుంచి మేము అక్కడికి వెళ్ళాము. వెళ్తే అప్పుడు అక్కడ
ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. సార్ వాళ్ళతో తీసుకువెళ్ళారు. తర్వాత మేము ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. తర్వాత మేము మా పీడీ గారికి, మా నోడల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ఈ విషయం ఇలా జరిగిందనే విషయం తెలియజేశాము. వెంటనే మా పీడీ గారు ఇక్కడున్న నంద్యాల హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఇట్లా మాకు ఒక పాప ఉంది, ఆ అమ్మాయి యొక్క హెల్త్ కండిషన్, హెల్త్ రిపోర్ట్ మాకు ఇవ్వాలని తెలియజేశారు. సో మేము ఇక్కడికి రాగానే మాకు ఇక్కడున్న వైద్య సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించి ఆ పాపని ఐసీయూలో పెట్టారు. ఎందుకంటే ఆ డాక్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది ఏమంటే ఆ అమ్మాయి ప్రీమేచ్యూర్ బేబీ ప్లస్ లో బర్త్ బేబీ 1.7 kgs ఉంది. సో ఆ అమ్మాయికి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకు కూడా రాకూడదు. ప్రతి తల్లిలకు మేము తెలియజేయడం ఏమంటే ఒకవేళ మీరు పిల్లల్ని పెంచలేము అనే పరిస్థితి మీకు ఉంటే కనుక మనకు ఇక్కడ నంద్యాలలోనే శిశుగృహ ఉంది. ఆ శిశుగృహలో మీ పిల్లల్ని అప్పచెప్పినట్లయితే ఆ పిల్లల యొక్క పోషణ అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది. వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తాము. తర్వాత వాళ్ళని అర్హులైన వారికే మేము అడాప్షన్ లీగల్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని అలా వీధుల్లో కానీ చెత్త కుప్పల్లో కానీ అట్లా పాడేయద్దండి. దయచేసి మా ఐసిడిఎస్కి మహిళా శిశు సంక్షేమ శాఖకి మీరు ఫోన్ చేసి ఎవరికి చెప్పినాను కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఒకవేళ మీ పేర్లు కూడా మేము బయట పెట్టము. మీకు వద్దు అనుకుంటే చాలు మాకు ఇవ్వండి. మేమైతే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని కావాలనుకున్న వాళ్ళకి తల్లిదండ్రులు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి. అటువంటి వారికి మేము లీగల్గా అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లులందరినీ మేము ఒకటే కోరుకుంటున్నాము, పిల్లల్ని ఇలా ఎక్కడంటే ఇక్కడ పడేయొద్దండి అని మేము దయచేసి మరి ఒకసారి మా శాఖ తరఫున కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణం గిరినాథ్ సెంటర్ సమీపంలో తాతయ్య గుడి వద్ద వెంకట సుబ్బయ్య అనే యువకుడిపై మరొక యువకుడు దాడి చేశాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాతయ్య గుడి సమీపంలో నివసించే వెంకట సుబ్బయ్య మెకానిక్ గా పనిచేస్తున్నారు. అదే కాలనీకి చెందిన సాయి పెయింటర్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సాయి మద్యం తాగి గట్టిగా అరుస్తుండటంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి గొడవ పడ్డారు. రాత్రి ఇంటికి వెళ్తున్న వెంకట సుబ్బయ్యపై సాయి కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న మిత్రులు అతన్ని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన బాధితుడికి చికిత్స కోసం స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు వెంకట సుబ్బయ్య సార్. నేను రెవెన్యూ గోపాల్ నగర్ లో ఉంటాను. ఇది మా ఫ్రెండ్స్ గాడికి మాట్లాడి కానీ రెవెన్యూ కోటర్స్ వింటే నన్ను కొట్టినాడు సార్. కొట్టితే ఎందుకు కొట్టినామని అడిగితే ఒక తీసుకొని పొడిచినాడు సార్. అది నన్ను తాగినాడు ఫుల్. సాయి మంచి ఫస్ట్ ఆటో తోలుతాడు, ఇప్పుడు పెయింటింగ్ పని పోతాడు సార్. ఆదివారం పొట్టెళ్ళు వస్తాడు. అది నన్ను కొట్టింటే ఎందుకు కొట్టికి వచ్చామని అడిగింటే నన్ను వచ్చి పొడిచినాడు సార్. అంతే సార్, ఏం లేవు సార్. మేము నిలబడింటే మా ఫ్రెండ్ మీద ఫుల్ తాగి పేనాడు వాడి మీద కత్తి ఎత్తినాడు. ఎందుకన్నా మనం ఒకటి కదా అన్నానంటే పంపించాము. మళ్ళీ సాయంత్రం నేను ఇంటికి పోతుంటే నన్ను ఆపి కొట్టినాడు సార్. కొట్టి ఎందుకు కొట్టడానికి వచ్చామని అడిగింటే నాకు కత్తి తీసుకొని పొడిచినాడు. అంతే సార్. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి వద్ద ఆర్ఎస్ ఆవరణంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నూనెపల్లె చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టకు పాలు పోసి స్వామివారికి పూజలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అదేవిధంగా పట్టణంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద వెలిసిన నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టకు పాలు నాగుల చవితి పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. రేపు నంద్యాల జిల్లా సీతారామపురానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాన రాంభూపాలరెడ్డి, మాజీ మంత్రి బుగ్గన, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి వారు మాట్లాడుతూ టీడీపీ నాయకుల దాడిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో దౌర్జన్యాలు, హత్యాకాండలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయని, రాష్ట్రంలో టీడీపీ పాలనలో ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల సమక్షంలో దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా రేపు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో ఉదయం 10 గంటలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుందని, అక్కడి నుండి హైవే నుండి ఐలూరు మెట్ట సీతారామపురానికి వెళ్లడం జరుగుతుందని, అక్కడ నుండి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేదానికి చెప్పిన వాగ్దానాలు తప్ప ఇది అమలు చేసేది కాదని అతనికి తెలుసు. వాళ్ళ ప్రజలను మళ్ళా ఇవ్వలేమని చెప్పేదానికి ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే భయం వేస్తుందని చెప్తా ఉన్నారు.
అంటే ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి. రెండోది లా అండ్ ఆర్డర్. కనీసం మీ చేతిలో మంచి పరిపాలన అందించాలని ప్రజల చేతికిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ స్వార్థం కోసం, ఆదాయాల కోసం, అదేవిధంగా భూ మాఫియాలు, కబ్జాలు ప్రజలను భయప్రాంతులను చేసి ఆర్థికంగా లబ్ధి పొందేదానికి చాలా సంఘటనలు, డోన్లో సంఘటన, ఈరోజు ఆస్తుల మీద ఆస్తులు కూడా మాకు ఇవ్వమని అడిగే పరిస్థితి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు సంఘటనలు చూస్తే ఈరోజు వాళ్ళు చెప్పేది ఒకటి, శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. జరిగేటువంటి అమలు మాత్రం ఈరోజు నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు గారు ఇది అరికట్టాలంటే పెద్ద పని కూడా కాదు. కానీ పైకి ప్రజలను మభ్యపెట్టి మేము మంచి పరిపాలన అందిస్తున్నామని ఒక దిక్కు ప్రజలను భయప్రాంతులను చేసి, ఎందుకంటే ఇంకా ఆందోళనలు చాలా తొందరలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితి, ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, ప్రతిపక్షాన్ని నోరు నొక్కి భయభ్రాంతులకు గురి చేసి ఈ ఆందోళన జరగకుండా ఉండాలనే ఆలోచనతో ఎన్ని చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసినటువంటి ఎవరిలాంటి పరిస్థితులు చేసినా కూడా తొందరలో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితుల్లో ఆ రూట్ మ్యాప్ కానీ ఎట్లా రావాలా, ఏ విధంగా సీతారాంపురం అనే దాని మీద కొద్దిగా అందరూ కూర్చొని చర్చించుకోవడం జరిగింది. నంద్యాల పోలీస్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాటుసారా సరఫరా చేస్తున్న వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను వేలంపాట నిర్వహించారు సిఐ రామ్మోహన్ రెడ్డి. అయితే పోలీస్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వేలంపాట ఉందని కొన్ని సోషల్ మీడియాలో వాహనాల ఫోటోలు పెట్టి ప్రచారం చేయడంతో ఫోటోల్లో ఉన్న బుల్లెట్ల వాహనాలను చూసి నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, డోన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలపాటకు రావడంతో అక్కడ ఉన్న వాహనాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ అక్కడ చూస్తే 3 వాహనాలు మాత్రమే వేలంపాట వేయడం జరిగింది. అది చూసిన వినపడదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారం చూసి మోసపోయామని వాపోయారు. ఈ సందర్భంగా సిఐ రామ్మోహనరావు మాట్లాడుతూ నాటుసారా సరఫరా చేస్తున్న వాహనాలను వేలంపాట వేయడం జరిగిందని, ఈ వేలంపాటలో 3 వాహనాలకు 50,000 రూపాయలు రావడం జరిగిందన్నారు. ఏం వేలంపాట ఇక్కడ వచ్చి ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లో అతనంగా చూపించారు 3 బండే ఉన్నాయి వెహికల్స్. ఏం చేస్తావు? సెల్లులేమో దండకు చూపించారు. మీరు కొనొచ్చు, మీరు వచ్చారు. దాని బుల్లెట్ బండ్లు అన్నీ ఉన్నాయి. బుల్లెట్లు దాదాపు ఒక 50-60 బండ్లు చూపించినారు. అవి చూసి అంత దూరం నుంచి వచ్చినారు. ఇక్కడ చూస్తే 3 బండ్లు అని చెప్తున్నారు. అవి కూడా ఎప్పుడు వేలం పెట్టినారు, ఏం పెట్టినారో అయిపోయినాయి అనేసి చెప్తున్నారు. మీకు నిరాశ కలిగించింది అయితే అంత దూరం నుంచి వచ్చి? ఈరోజు నంద్యాల సబ్ స్టేషన్ లిమిట్స్లో వివిధ ఎక్సైజ్ నేరాలు పట్టుబడిన 3 వాహనాలు వేలం వేయడం జరిగిందండి. దానికి మనకు ఆర్టీఓ గారు ఇచ్చిన అప్సెట్ ప్రైజ్ 11,000, మొత్తం 3 వెహికల్కి. మన ఆక్షన్లో 50,000కి పాడడం జరిగిందండి. అంటే పోటీదారులు వచ్చి మొత్తం 3 వెహికల్స్ కూడా 50,000కి పాడుకున్నారు. దానికి అడిషనల్గా మనకు GST 18% చొప్పున 9,000 లిమిట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రభుత్వానికి 59,000 రెవెన్యూ 3 వెహికల్లో వచ్చిందండి. కాకుండా 11,000 అప్సెట్ ప్రైజ్ అయినప్పుడు కూడా మనకు 50,000 ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. అడిషనల్గా GST 18% 9,000 వచ్చింది. మొత్తం 59,000 వచ్చిందండి. నంద్యాల పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 2024 పారిస్ ఒలింపిక్స్ నుండి వినేష్ ఫోగాట్ను ఏకపక్ష మరియు అన్యాయంగా అనర్హులుగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది భారతీయ క్రీడలకు ఎదురుదెబ్బ మాత్రమే కాదు, ఫెయిర్ ప్లే మరియు స్పిరిట్ ప్లే కఠోరమైన దాడి లక్షలాది భారతీయుల యువకుల ఆకాంక్ష. వినేష్ ఫోగాట్ స్థితిస్థాపకత, ధైర్యం మరియు శ్రేష్టత యొక్క తిరుగులేని అన్వేషణకు చిహ్నం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పాతకుపోయిన అస్వస్థకు బహిర్గతం చేసిన అధ్యయనమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా నంద్యాల పట్టణంలో భారత్ రెజ్లర్ అయినటువంటి వికాస్ ఫోగాట్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్నటి రోజున 50 కేజీల రెజ్లర్ విభాగంలో ఆమె పాల్గొని ఈరోజు ఫైనల్కు చేరుకుంది. ఈ చేరుకున్న సందర్భంలో భారతదేశానికి పతాకము ఖచ్చితంగా వస్తుందని అందరూ, భారతదేశంలో ఉన్న క్రీడాకారులు, భారత ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో నిన్నటి మధ్యాహ్నం రోజు అక్కడున్న నిర్వాహకులు ఆమెపై అనార వేటు వేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ నిరాశకు గురయ్యారని చెప్పేసి
ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ భారత ప్రజలపై లైంగిక వేడుకలు జరిగాయని చెప్పేసి గత 15 రోజుల పాటు ఢిల్లీలో వాళ్ళ అనేక కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే ఈమెపై కుట్ర పన్నారని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము వినియోగంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగానే ఆమె ఈ అనర్హ వేటును మరోసారి పరిశీలించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. 100 గ్రాములు తక్కువ ఉన్నాడని చెప్పేసి ఆమె ఉండేది 53 కేజీల్లో పోటీ పడే దాంట్లో 50 కేజీలే పడుతుంది. 100 గ్రాముల పైన మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము వారికి కోరుతున్నాము. భారత ప్రజాతంత్ర విజయ సమైక్య ఎస్ఎఫ్ఐగా ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాము. అక్కడ మెడల్ గెలిచకపోయినా భారతదేశంలో భారత ప్రజలందరి తరఫున మీరు మెడల్ గెలిచారని చెప్పేసి మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి వికాస్ పొగాటుకు ఈ సందర్భంగా భారత ప్రజాతంత్ర విజయ సమైక్య భారత ప్రజాతంత్ర ఎస్ఎఫ్ఐగా మీ సందర్భంగా మీడియా తెలియజేస్తున్నాం. నేరాల నివారణ లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలపై విస్తృత దాడులు చేపట్టినట్లుగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. తాగి వాహనాలు నడుపుతున్న 7గురిపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 96 మందిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఎంవీఐ చట్టం కింద 185 కేసులు నమోదు చేసి 5,78,135 జరిమానా విధించామన్నారు. డోన్ పురపాలక కార్యాలయం వెనుక జూదమాడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి 11,400 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. 150 లీటర్ల నాటుసారా, 13.10 లీటర్ల మద్యం, 700 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 వాహనాలను సీజ్ చేశామన్నారు. నంద్యాల రాణి మహారాణి వద్ద కుందూ నది బ్రిడ్జి పనులు ఆగిపోవడంతో అటువైపు వెళ్లే చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ప్రతిరోజు వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందిస్తూ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి కుందూ నది బ్రిడ్జి పనులు ఎందుకు ఆగిపోయాయంటూ అధికారులను ఆగడంతో వారు స్పందిస్తూ 4 కోట్ల ఖర్చు అవుతుందని, ఆ బడ్జెట్ విడుదలైతే 4 నెలల్లోపు బ్రిడ్జి పూర్తవుతుందని తెలపడంతో వెంటనే జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందిస్తూ ప్రజలు ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదు, వెంటనే పనులు ప్రారంభమయ్యే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్ వచ్చే విధంగా చేస్తారని అధికారులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే కుందూ నది బ్రిడ్జి ప్రణాళిక సిద్ధం చేయండి, పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహానంది మండలం మసీదుపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్లో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్ ఎన్ బాలనరసి, వైస్ చైర్మన్ అంకన్న, పార్వతి మొత్తం 15 మంది సభ్యులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు మౌలీశ్వర్ రెడ్డి నాయకత్వంలో టీడీపీ పార్టీ ఏకాగ్రీవంగా కైవసం చేసుకోవడం జరిగిందని, అనంతరం ఎన్నిక కాబడిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని సత్కరిస్తూ అభినందించారు టీడీపీ యువ నాయకుడు మహేశ్వర్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవమాసాలు మోసి కన్న శిశువును రహదారి పక్కన పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఐసీడీఎస్ అధికారులు. నంద్యాల గిరినాథ్ సెంటర్లో మెకానిక్ యువకులపై దాడి చేసి కత్తితో దాడి. సాయి హాస్పిటల్కు తరలించిన స్థానికులు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. పుట్టలోకి పాలు పోసి పూజలు చేసి మొక్కు తీర్చుకున్న భక్తులు. రేపు సీతారాంపురానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాల వేలంపాట. ఆశ్చర్యానికి లోనైన వేలంపాటదారులు. వినేష్ ఫోగాట్ అనర్హత వేటు. అవినీతి అసమర్థ క్రీడా మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యూఎఫ్ఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన డివైఎఫ్ఐ. నేరాల నివారణ లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలపై విస్తృత దాడులు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడి.
నంద్యాల రాణి మహారాణి వద్ద ఆగిపోయిన కుందు నది పనులు, అవస్థలు పడుతున్న ప్రజానీకం. మసీదుపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్లో జరిగిన విద్యా కమిటీ ఎన్నిక, అభినందించిన టీడీపీ యువ నాయకుడు మహేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.